ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం ఎంతో వ్యయ ప్రయాసాల గురించి మేము చెప్తున్నటువంటి షేర్ మార్కెట్ యొక్క వివరణ మీ అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుందని మేము భావిస్తూ, ఇంకా మీకు ఎటువంటి అనుమానాలున్నా, ఇంకేదైనా విషయం తెలుసుకోవాలన్నా, మీకు జరిగినటువంటి లాభ నష్టాల గురించి మన ఛానల్కి, మన ఫోన్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీ యొక్క కామెంట్స్ కానీ నేను ఇంకా పరిశోధన చేసేందుకు ప్రయత్నాన్ని కలిగిస్తాయి. దానికోసమే ఇటువంటి నేను వీడియోలు చేస్తూ మీకు పంపించే ప్రయత్నం చేస్తున్నాను. అందరం కూడా ఆర్థికంగా బలంగా అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వారం మనకి 18వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. తప్పకుండా ఈ 18, 22వ తేదీలలో అనుకూల షో ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే మీకు 21వ తేదీ కాస్త 21వ తేదీన మీకు కొద్దిగా ఆర్థికమైనటువంటి నష్టము, కొన్ని షేర్స్ పతనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి కొన్ని పరిణామాల వల్ల మనకి 21వ తేదీ కాస్త ఇబ్బందికరంగా ఉండబోతుంది. మరి 21వ తేదీ మాత్రం జాగ్రత్తగా ఉంటూ మిగతా రోజులలో మీరు అనుకూలంగా ఫలితాలు పొందుకునే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ చైనా దేశమైనటువంటి కఠిన వైఖరి మనకి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది, అందులో సందేహం లేదు. మన ఉత్పత్తులు ఇంకా ఎగుమతికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. కొత్త ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉంటుంది. సుహృద్భావ వాతావరణం, భారతీయ అమెరికన్ సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండే అవకాశాలు, అలాగే యుద్ధ వాతావరణం కూడా సమసిపోయేటువంటి ప్రయత్నంలో అనుకూలత పొందుకోవడం, ఇవన్నీ ఈ సూచించినటువంటి బట్టి, అంటే ఇటువంటి సూచనలను బట్టి తప్పకుండా ఈ వారంలో ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే మార్కెట్లోకి కొత్తగా ఐపీఓలు చాలా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సెన్సెక్స్లో కానీ బీఎస్సీలో కానీ కొత్త వ్యవస్థలు నమోదయ్యే ప్రక్రియ ముందుగా ఫార్మా మరియు ఆటోమొబైల్ మరియు ఈ ఇంటీరియర్స్ అనేటువంటి వ్యవస్థలు ఐపీఓలోకి రావడం, దానివల్ల మంచి అనుకూలవంతమైనటువంటి పరిమాణంగా చెప్పవచ్చు. అటువంటి పరిణామాలు మనకి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని కలిగించే సూచనలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే జింక్, టెక్స్టైల్స్, అలాగే మనకి కన్స్ట్రక్షన్, ఇంటీరియర్స్ లాంటి వాటిలో మీరు కొత్తగా ఐపీఓలో చూడండి, వాటిల్లో తప్పకుండా పెట్టుబడి పెట్టండి. లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఈ వారంలో కూడా నాకు తెలిసి దాదాపుగా 18 నుంచి 24 కొత్త ఐపీఓలు నమోదు చేసుకుని బీఎస్సీలో నమోదు చేసుకునే అవకాశం కనబడుతోంది. తప్పకుండా దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది. గత వారంలో వచ్చినటువంటి 10.5 లక్షల కోట్ల సంపద మళ్ళీ ఈ వారం కూడా వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మనకి స్టాక్ మార్కెట్, బీఎస్సీ, అలాగే సెన్సెక్స్ అన్ని కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు, లాభాలు స్వీకరించవచ్చును. నేను చెప్పిన వాటిలో పెట్టుబడి పెట్టే ప్రయత్నించండి. అలాగే బ్యాంకింగ్ షేర్లు, గృహ నిర్మాణ సంబంధమైన షేర్లు, వాటిలో పెట్టుబడి పెట్టడం, ఫార్మా ఇండస్ట్రీలో షేర్లలో పెట్టుబడి పెట్టడం, అలాగే ఇన్సూరెన్స్ వాటిలో కూడా షేర్లు పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మీకు లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీకు, అంటే ఇక్కడ మేము చూసేటువంటి ప్లానెట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఏ గ్రహాన్ని చూసి చెప్తుంటారని. తప్పకుండా మేము రాహుని కూడా పరిగణలో తీసుకొని కుజుడు, గురుడి యొక్క ప్రభావాన్ని, చంద్రుడి యొక్క ప్రభావాన్ని అనుసరించే ఈ యొక్క షేర్ మార్కెట్ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. కాబట్టి కుజుడు, గురుడి యొక్క ప్రభావం మన మీద అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడి యొక్క ప్రభావాన్ని కూడా మేము తీసుకునేటువంటి అవకాశాలు కనబడతాయి. తప్పకుండా ఈ వారంలో ఈ 4 గ్రహాల యొక్క అనుకూలత మనకి శుభయోగాన్ని, అనుకూలతని కలిగించే శుభతరణ కనబడుతుంది. మరి గురుగారు వృషభంలోనే గురుడు ఉంటాడు, రాహు మీనంలో ఉంటాడు, మరి అలాంటప్పుడు శని మనకి కుంభంలోనే స్థిరంగా ఉన్నాడు కదా. అంటే చంద్రుడి యొక్క కదలిక, చంద్రుడి యొక్క మార్పు, గురుడు నుంచి చంద్రుడి యొక్క స్థానం, శుక్రుడి నుంచి చంద్రుడి స్థానము, అలాగే రాహు నుంచి చంద్రుడి స్థానాన్ని, అంటే కొన్ని విషయాలకి కొన్ని స్థానాలని మనము పరిశీలించుకునే ప్రయత్నం నేను ఒక రకంగా పరిశీలిస్తాను. కాబట్టి నేను గురు, రాహు మరియు శుక్రుడి నుంచి చంద్రుడి యొక్క దూరాన్ని, చంద్రుడి యొక్క గమనాన్ని, చంద్రుడి యొక్క యుతిని, స్థితిని బట్టి నేను ఈ యొక్క షేర్ మార్కెట్ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నాదొక వివాదం, అంటే నేను ఒక రకమైనటువంటి విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అటువంటి విధానంలోనే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. గత వారంలో మనకి చాలా మందికి అనుకూలంగా ఫలితాలు కనబడ్డాయి, జాగ్రత్త పడ్డారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నారు. ఈ వారంలో కూడా తప్పకుండా మనకి వృషభ, మిథున రాశులు తప్ప, వృషభ, మిథున రాశుల వారి ఎట్టి పరిస్థితులు కూడా షేర్ మార్కెట్లోకి వెళ్లే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. ఎందుకంటే వారికి నష్టాన్ని పొందుకునే అవకాశం కూడా కనపడుతోంది. అలాగే మేషము, వృశ్చికము, మీన రాశి వారు
కాస్త ఆచితూచి వ్యవహరించండి. పెద్దల మాట విని స్వీయ అనుభవంతో పెట్టుబడి పెట్టే ప్రయత్నించండి. ఈ మేష వృశ్చిక మీన రాశి వారు తప్పకుండా టెక్స్టైల్స్, అలాగే కన్స్ట్రక్షన్, వ్యర్థ పదార్థాలని అంటే కాంక్రీట్ సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలను రీసైకిల్ చేసేటువంటి వాటిలో ఏదైనా ఉంటే మాత్రం వాటిలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. అది కూడా మీకు అనుకూలంగా కనబడుతుంది. అలాగే ఇన్సూరెన్స్ సంబంధమైన వాటిల్లో ఈ మేష వృశ్చిక మీన రాశి వారు పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిగతా రాశుల వారు తప్పకుండా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును. ఇన్సూరెన్స్ కానీ ఇతరత్ర షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చును. అలాగే తప్పకుండా ఈ బిట్ కాయిన్స్ లో కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో అనేక లాభాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనపడుతోంది. కొత్త అధ్యక్షులతో యుద్ధ వాతావరణం నశింపజేసి భారతీయమైనటువంటి స్నేహబంధం వల్ల ఈసారి మనకి తప్పకుండా షేర్ మార్కెట్ లో వృద్ధి నమోదే అవకాశాలు. 82,000 బెంచ్ మార్క్ కి మనము చేరుకునే అవకాశం. మనకి సెన్సెక్స్ దాదాపుగా 81,800 నుంచి 82,000 మధ్య కాలంలో మధ్యలో అది కనుక తప్పకుండా సెన్సెక్స్ చేరుకునే అవకాశం కనబడుతుంది. అలాగే బిఎస్సి కూడా అంటే నిఫ్టీ కూడా మనకి 25,800 25,500 నుంచి ఆ మధ్యలో ఊగిసలాడే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెట్టుబడులు పెట్టవచ్చు, లాభాలు స్వీకరించవచ్చు. తప్పకుండా అందరికీ ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలను కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.